మీసాల గురువప్ప. ఈ వ్యక్తి మీ అందరికీ తెలిసి ఉండి ఉంటుంది. కోయార కోయ్ కోయ్ పాట ద్వారా ఫేమస్ అయిన ఈ వ్యక్తి ఒక పాస్టర్. ఇతన్ని సాక్ష్యం యూట్యూబ్లో చూసే ఉండుంటారు. ఒక పాస్టర్ అయ్యుండి ఒక టీవీ షోలో పాల్గొనడం అనేది క్రిస్టియానిటీకి అవమానకరం. బైబిల్లో వ్రాయబడిన ప్రకారం సామెతల గ్రంథం 2:13 అట్టివారు చీకటి త్రోవలలో నడువలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. రోమీలకు రాసిన పత్రిక 2:24 మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నిజమే కదండి. మీసాలు గురువప్పే కాదు, చాలామంది పాస్టర్ల వల్ల, వాళ్ళ ప్రవక్తన వల్ల అన్యజనుల మధ్య దేవుని నామం ఇప్పటికే దూషింపబడుతుంది. చాలామంది డబ్బు కోసం పాస్టర్ వృత్తిని ఎంచుకొని పైకి భక్తిపరులమని నటిస్తూ చీకటి కార్యాలు చేసేవారు చాలామంది ఈ రోజులు ఎక్కువైపోయారు. దేవుని పిలుపుని ఎరుగక పాస్టర్ అయితే గౌరవం, డబ్బు వస్తుందని సేవ ముసుగులో డబ్బు సంపాదించేవారు చాలామంది ఈ రోజుల్లో తయారయ్యారు. ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా దేవుని సేవ చేసేవారిని కూడా నమ్మలేకపోతున్నాము. ఒకప్పుడు దేవుని సేవ కోసం సమస్తము విడిచిపెట్టి ఎంత కష్టాన్నైనా అనుభవించి వాళ్ళు సంపాదించింది దేవుని సేవ కోసం ఖర్చు పెట్టేవారు. కానీ నేటి పాస్టర్లు ఏసీ కారు లేనిదే, కాస్ట్లీ బట్టలు లేనిదే సేవ చేయలేరు. సేవ పేరుతో ఖర్చు పెట్టరు, కానీ ప్రజల చేత కానుకలంటూ వసూలు చేసేవారు ఎక్కువైపోయారు. అందరని చెప్పను, కానీ చాలామంది ఇలాగే ఉన్నారు. ఇలాంటి వారి వల్ల చాలామంది యేసుక్రీస్తుని ట్రోల్ చేస్తూ క్రిస్టియానిటీ అంటేనే చెత్త అంటూ ఆయన నామానికి అవమానం తీసుకొస్తున్నారు. 2 దశలోనికి రాసిన పత్రిక 2:12 అబద్ధమును నమ్మినట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. నిజమే కదండి. ప్రజలు అబద్ధమును నమ్మినంతగా సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. పాస్టర్లు ఏది చెబితే అదే నిజమని గుడ్డిగా నమ్మి ఫాలో అవుతున్నవారు అనేక మంది ఉన్నారు. కొంతమంది పాస్టర్లు బైబిల్లో ఉన్న సత్యాన్ని కనుమరుగు చేసి బైబిల్లో ఆ మాట అందుకే వ్రాయబడిందని చెప్పే అబద్ధ బోధలు ఎక్కువైపోయాయి. అదే నిజమని ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3:17 శాంతి మార్గము వారు ఎరుగరు. గుర్తుపెట్టుకోండి, మీరు ఫాలో అవ్వాల్సింది బైబిల్ని, పాస్టర్ని కాదు. మనం బైబిల్ని క్షుణ్ణంగా చదివితే ఏది సత్యమో ఏది అసత్యమో మనకి స్పష్టంగా తెలుస్తుంది. పాస్టర్ చెప్పే వాక్యం విన్న తర్వాత మనం బైబిల్ ద్వారా పరీక్షించుకోవాలి అతను చెప్పేది నిజమా కాదా అని. 2 పేతురు 2:21 వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. మనలో చాలామంది నాకు బైబిల్ పూర్తిగా తెలుసు అనుకుంటారు, కానీ ఎంత పెద్ద పాస్టర్స్కైనా బైబిల్ ఎవరికి పూర్తిగా తెలియదండి. మనం ఎంత చదివినా బైబిల్లో కొన్ని ప్రశ్నలకు మనకు సమాధానం దొరకదు. వాటికి పాస్టర్స్ కూడా సమాధానం చెప్పలేరు. మనం తెలుసుకోవాల్సింది దేవుని ఆజ్ఞలు. ఆయన ఎలా ఉండమన్నాడు, ఎలా జీవించమన్నాడు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి, ఏది మంచి ఏది చెడు, సాతాను మన మీద ఎలాంటి కుయుక్తులు వేస్తాడు, వాడి ప్లాన్ ఏంటి, మనల్ని ఎలా తప్పుత్రోవ పట్టిస్తాడు, మనిషిని లోకం వైపు ఆకర్షించి ఎలా మానిపులేట్ చేస్తాడు, ఇవి తెలుసుకుంటే చాలు. వీటన్నిటికీ బైబిల్లో సమాధానం దొరుకుతుంది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.